ఏలూరు జిల్లా కాంవర్పుకోటలో శ్రీ లక్ష్మీ హైగ్రీవ పీఠంలోని లలిత అమ్మవారికి భక్తులు ఘనంగా ఆషాఢం సారి సమర్పించారు. పీఠం వ్యవస్థాపకులు సుదర్శన దుర్గాబాయి ఆధ్వర్యంలో గుడిమెట్ల సత్యనారాయణ సచివతి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెయిన్ రోడ్, సౌత్ సెంటర్, పాతూరు రోడ్ల మీదుగా పీఠం వరకు భక్తులు సారితో ఊరేగింపుగా వెళ్లి లలిత అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గాబాబు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సకాలంలో వర్షాలు పడాలని అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించినట్లు చెప్పారు. పీఠం వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. బ్రాహ్మణ పురోహిత సమాఖ్య తరపు నుంచి మన శ్రీనివాసరావు గారు దానికి గౌరవాధ్యక్షులు స్టేట్ వైడ్లో అయినా, అలాగే మన చిరంజీవి గారు కూడా. అయితే ఈ అవకాశము ఆ రోజు ఇంకెవరికీ కాదుట, కేవలం బ్రాహ్మణుల సంఘం ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ మొత్తము వారందరూ ఉంటుంది. అకార ఉకార మకార స్వరూపం అంటే ఓంకార శబ్దంలోంచి అమ్మవారు వచ్చారట. ఆ అమ్మవారు అన్ని అమ్మవారు, ఇంకో అమ్మవారు మన గ్రామంలో 4-5 రకాల దేవతలు ఉన్నారు. అలాగే ప్రతి గ్రామంలో అనేక రకాల నామధేయాలతో విరాజిల్లుతుంది అమ్మ. అలా మొత్తం ఈ భూమి మీద 1,00,000 రూపాయలు ఉన్నాయి ఆ లలితామ్మవారికి ఉద్భవించినటువంటివి. అటువంటిలో భాగంగా ఇవాళ అమ్మవారికి మనం విశేషమైన ఈసారి అనే సమర్పణ కార్యక్రమం జరుగుతోంది. యథాసిద్ధం సర్వసాన్యర్థం ఆ పాల్పడగలపండి. యథాభాగం క్షీర సహిత కథడీఫల విశేష మధుర పదార్థ సహిత నారికేళ శకలాన్ సహిత ఓం దానిమ్మ ఫల సహిత కశ్మీర ఫల సహిత విశేష ఫలోపహార విశేష ప్రసాదాలు నివేదయామి.